ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడదు. అంటే దేవునికి ఏదైతే చెందవలసినదో మన వేకుజామునే లేసి ఏం చేయాలి? దేవునికి మొరపెట్టాలి. ఉదయాన్నే వేకుజామునే లేచి మనం ఏం చేయాలి? ఆయన స్తుతించాలి, ఆయన ఘనపరచాలి. దేవునికి ఏదో మనం ఏదో చూడండి లోకరీతిగా ఉన్నట్టుగా పళ్ళు, అటుపళ్ళు, కాయలు లేదంటే బాధ్యత కలిగి ఎవరైతే ఉంటారో పనివాడి జీతానికి పాత్రుడు. నిర్లక్ష్యంగా ఏమండి విసుక్కొని చేదరించుకొని కష్టపడి దేవుని పని కోసం వెళ్ళకూడదు. వీళ్ళిద్దరినీ వెళ్ళమన్నప్పుడు మీరు వెనుదిరిగారా లేకపోతే చేస్తామని వెళ్ళారా? ఏమండి యేసు ప్రభు గారు 10 మంది ఉంటుండగా మాకేటి ఈ పని అప్పచెప్పారు, మళ్ళీ నడిచి వెళ్ళమంటున్నారు. ఏదైనా కొంచెం ఆటో అరేంజ్ చేయొచ్చు కదా, ఆటో కొంచెం అరేంజ్ చేయొచ్చు కదండి. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు.
చాలు మహిమపరచు నిన్నే సర్వకృపానిధి నీవు సర్వాధికారివి నీవు. ప్రభువైన క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కుడి వచ్చిన మనకును తను ప్రేమించిన సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభుయేసు రక్తమే జయం. ప్రభుయేసు రక్తం సంపూర్ణ విషయం కలుగును గాక.